నమస్కారం సురేష్ బాబు గారు. వసుంధర గారు నమస్కారం. సురేష్ బాబు గారు, మరి వృశ్చిక రాశి వారికి 2025లో వాళ్ళు జనవరి మాసంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. సో మన జనవరి 2025 ఇయర్స్ సంవత్సరానికి ఇది ఫస్ట్ మాసం అనుకోవాలి. మనకేమంటే మనకి సిగ్నల్స్ అంటారు కదండి, మనకి నేచర్ మనకి కొన్ని ఇస్తుంది అనమాట. అంటే ఆ రోజు ఆ మంత్ లేదంటే ఫస్ట్ మంత్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ అంతా అలా ఉండబోతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఈ జనవరి 2020 మాసం ఎలా ఉంది మనం చూద్దాం. మనకి ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, అసలు రాశి ఫలాలు తెలుసుకుంటే ఉపయోగం ఏంటి, ఎందుకు తెలుసుకోవాలని దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకుని తర్వాత అందుకు వెళ్ళిపోదాం. ఇందులో మనకి ఏం చెప్తారంటే అండి, మనిషి పుట్టిన తర్వాత సోల్ జర్నీ అంటే మనకు ఆత్మ ప్రయాణిస్తుందండి. ఈ శరీరంలో కొంతకాలం ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది. అయితే మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి సాధించాల్సినవి 4 యాంగిల్లో చెప్తుంటారు. వాటిని పురుషార్థాలు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనం ఎవరు చేసినా అది మన సంసార దగ్గర నుంచి కానివ్వండి, సన్యాసి దగ్గర నుంచి అండి, గృహస్థ వరపాఠం ఎవరైనా కానీ ఈ 4 చుట్టే తిరుగుతూ ఉంటారండి. వేరే ఎక్కడ ఏది ఉండదు అనమాట. అయితే ఈ 4 సపోజ్ జాబే అనుకోండి, జాబ్ కూడా అంత ఈజీ ఏం కాదు. తర్వాత నేను ఒక టెంపుల్ కట్టాలి, అది కూడా అంత ఈజీ కాదు. ప్రతిదానికి ఒక ఏమంటారంటే అపోజిషన్ ఉంటుంది, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో అవి ఏంటి, అవి కనుక మనం తెలుసుకోగలిగితే వాటిని అనుగుణంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడానికి ఈ మహర్షులు ఇచ్చిన ఒక జ్ఞానం ఈ జ్యోతిష జ్ఞానం అని చెప్తారు. అయితే ఈ జ్యోతిష జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే, మనకు ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే వివేక వైరాగ్యం అంటారనమాట. అంటే మనం చాలా తెలివితేటలుగా ఉండాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడే పని చేయకూడదు అని చెప్పేసి. రెండోది, ఏ టైంలో మనం కొన్నిటిని టచ్ చేయకుండా కొన్నిటిని అవాయిడ్ చేసుకుంటా ఉంటే లైఫ్ అనేది ఒక బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని, అలానే మనం ఈ జర్నీ, మన మంత్లీ రాశి ఫలాలు కూడా ఎఫర్ట్లెస్ జర్నీ. మనిషి అనేవాళ్ళు ఎఫర్ట్లెస్గా చాలా చక్కగా శోభాయమానంగా జీవిస్తూ ఉండాలి. ఎవరు క్షోభపడకూడదు, బాధపడకూడదు. ఈ జ్యోతిష జ్ఞానం అలానే మనం చేసే సిరీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మహర్షులు మనకు పంచుకున్న ఈ జ్ఞానాన్ని మీ ద్వారా అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దామండి. వసుంధర గారు, మనం వృశ్చిక రాశి కనుక గమనించుకుంటే ఇందులో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్టం 1, 2, 3 పాదాలంతా 4 పాదాలు కూడాను ఈ వృశ్చిక రాశిలో ఉంటాయని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేరు కలిగిన వాళ్ళంతా వృశ్చిక రాశిని గమనించాలి. అయితే మన గ్రహ స్థితిని బట్టి చూసుకుంటే మనకి మకర రాశిలో సూర్యుడు 14వ తారీఖు వెళ్తున్నారండి. బుధుడు వచ్చేటప్పటికి ధనుసు రాశిలో జనవరి 4 నుంచే ఉంటారు. కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి మనకి కుజుడు 21వ తారీఖు వరకు ఉంటున్నారండి. మనకి శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 8 నుంచి కుంభరాశిలో ఉన్నారనమాట. ఈ 4 యొక్క గ్రహాల స్థితిని గమనించుకొని మనం ఈ జనవరి 2025 మాసాల ఫలితాలు కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం లేదా లఘు గోచారం ప్రకారం కనుక వెరీ సింపుల్గా బ్రీఫ్గా కనుక చెప్పుకోదలుచుకుంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 15 days వీళ్ళకి ధనం, దేహరుజం, రాతిక్షయం, విభూతిం అని చెప్తారు. అంటే వీళ్ళకి చాలా వృద్ధిగా ఉంటుంది, ధనం కూడా ఉంటుంది. అయితే ఎంత ధనం వస్తుందో ధనం కూడా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత హెల్త్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే 15th తర్వాత ఎలా ఉంటుందంటే, లక్ష్మీ దేహరుజం, శ్రియం, సుఖ సుహృతాభివృద్ధి అంటే చాలా బాగుంటుందని చెప్పాలంటే, వీళ్ళకి లక్ష్మీదేవి అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు. తర్వాత సంపదలు చాలా బాగా కలిసి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ద్వారా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకే ఒక్క ఛాలెంజ్ ఏంటంటే, అది కూడా మార్చి 21వ తారీఖు వరకు వీళ్ళకి కొంచెం హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది గమనించుకొని చక్కగా మనతో ప్లాన్ చేసుకోవాలని కోరుకుందాం. మనకి గోచారం ప్రకారం కనుక గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నారండి. మనకి 3rd house అంటారు. ఈ 3rd house కనుక చూసుకుంటే చాలా యోగ్యతని ఇస్తుంది సూర్యుడు ఉన్న పొజిషన్ బట్టి. అందుకని వృశ్చిక రాశి వాళ్ళకి ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. అది ఎప్పుడంటే అండి, మనకి జనవరి 15th నుంచి ఆల్మోస్ట్ ఒక 30 days వీళ్ళకి చాలా బాగుంటుంది. అందులో ఎలా ఉంటుందంటే, ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, ఓకే, అర్ధలాభా, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి స్థితి అని చెప్పేసి మనకు చెప్తుంటారు. అంటే రవి కనుక 3వ ఇంట్లో కనుక ఉంటే వాళ్ళ రాశి నుంచి ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం ఉంటారు, నిత్యం ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, బంధువు మిత్రులతో చక్కగా కలిసి చేస్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి ధనం కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పుత్రులతోటి బాగుంటారు. వీళ్ళకి ఈ టైంలో కనుక మంచి అప్పటిదాకా పెండింగ్లో అయినా కనుక పని ఉంటే ఈ టైంలో కనుక చేస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. సో ఈ రాశి వాళ్ళు అందరూ బాగా రెడీగా ఉండండి. ఈ సూర్యుడు తీసుకొచ్చి ఈ అదృష్టాన్ని వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకోవాలంటే. వీళ్ళకి 9th house ఉండటంతో ఏమవుతుందంటే, ఫాదర్కి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కొంచెం గమనించుకోవాలి. లేదా
మనకి బాస్ రిలేటెడ్ నుంచి కొంచెం ప్రెషర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆఫీస్లో. ఈ రెండు గమనించుకోవాలి. కుజుడు ఉన్న స్థితి వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి అని మనం గమనించుకోవాలి. కుజుడు వీళ్ళకి ఏమని చేస్తారంటేనండి, శోషణం, దేహపీడనం, స్థాన నాశనం, విరోధం అని చెప్తారు. అంటే వీళ్ళకి అనుకున్న ప్రమోషన్లు రాకుండా, ఓకే, అనుకున్న పని అనుకున్నట్టు కాకుండా అందులో ఆటంకాలు ఎదుర్కొయేసి ప్రమోషన్ రావటం, లేదంటే ఒక చోట నుంచి ఉన్న పొజిషన్ కూలిపోయి అఘోరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ హెల్త్ కాంప్లికేషన్ కూడా ఎక్కువగా అవుతుందన్నమాట. తర్వాత ఆశ నాచ అని చెప్తారన్నమాట. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏదైనా గనక ఒక ప్లానింగ్ పెట్టుకుని ఇది వస్తుంది అనుకుంటే అది రాకుండా ఏమంటారు, డిమోటివేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత 12th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దేహపీడం, తర్వాత ధనక్షయము, ప్రవాసం. ఈ కొంతమందికి వృశ్చిక రాశి వాళ్ళకి వేరే ఊరు వెళ్ళటానికి అయితే మాత్రం అనుకూలంగా ఉంటుంది, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. 4వ ఇంట్లో చూడటం వల్ల బంధువులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని గమనించాలి. అంతేకాకుండా క్రూర బుద్ధి, అంటే స్మార్ట్గా ఉండేసి తన స్వార్థం కోసం తనంతా ఏదో ఒకటి ఎట్లయినా సరే చేసేసుకుందాం అని ఒక మైండ్, ఒక యాటిట్యూడ్ కూడా వీళ్ళకి డెవలప్ అయ్యి ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుంభరాశిలో వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. అంటే మనకి కుజుడు ఇబ్బంది పెట్టినా శుక్రుడు ఆయన ఇబ్బందుల నుంచి కొంచెం ఏమని చేస్తారో ఉపశమనం కలిగించేసి చాలా రిలీఫ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఎలాంటి విషయాలు అంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది, విద్యా గోష్ఠు అని చెప్పి భృగు గనక వాళ్ళకి 4th హౌస్లో ఉంటే ఎలా ఉంటుందంటే, భృగు అంటే మనకి శుక్రుడు కనుక 4వ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటే బంధువులతో చక్కగా ఉంటారు. తర్వాత మనకి ఏమంటారంటే లేడీస్ అయితే జెంట్స్తో చాలా చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనిని చక్కగా నెరవేర్చుకుంటారు. ఇదే విధంగా మనకి జెంట్స్ అయినా కానీ లేడీస్కి అయితే ద్వారా చాలా చక్కగా వాళ్ళకి కావాల్సిన పనిని చెప్పించుకొని వాళ్ళ సపోర్ట్తో చాలా ముఖ్యమైన పనులను వీళ్ళు చేసుకుంటారు అనమాట. అంతేకాకుండా వీళ్ళు కుటుంబంతో, ఫ్యామిలీతోటి చాలా చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఈ టైంలో చక్కగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ మాట్లాడటం, డిస్కస్ చేసుకోవటం, తర్వాత ఒక మంచి విషయాలందరినీ డిస్కస్ చేసుకోవటం అలాంటివి ఉంటారు. వీళ్ళు కొంచెం పార్టీలకి, ఫంక్షన్లకి ఒక హ్యాపీ అకేషన్స్గా క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి మనకి ఇందాక చెప్పుకున్న కుజుడు వల్ల ఆఫీస్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అయితే శుక్రుడు వల్ల ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీళ్ళు మళ్ళీ గిట్టిన్ అయిపోయేసి చక్కగా మళ్ళీ స్మూత్గా అన్ని పనులని హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో ప్రొఫెషనల్ రిలేటెడ్లో చాలా లాభప్రదంగా ఉంటుంది. మనీ కూడా చాలా చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను అక్కడ మనకేమని చెప్తారంటే ఆపోజిట్ జెండర్స్ కనుక ఉంటే వాళ్ళ ద్వారా ఎక్కువ అవకాశం వచ్చేది. ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఫీమేల్ కొలీగ్స్ ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా బాగా కలిసి వస్తుంది లేడీస్ ద్వారా. అదే మనకి జెంట్స్ ఉన్నారనుకోండి, లేడీస్ ఉన్నారనుకోండి, జెంట్స్ ద్వారా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకొని ఎవరి దగ్గర కానీ మిస్కమ్యూనికేషన్స్ ఉన్నా కానీ ఈ టైంలో అవన్నీ పోయేసి చక్కగా వీళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా హార్మోనియస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి? మనకి వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. మనం విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంటుంది. 3 విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఏ విషయంలో బాగుంటుంది అంటే ఈ మంత్ జనవరి 11th వరకు వీళ్ళ ఇల్లు కానీ వీళ్ళు ఉండే ప్లేస్ చాలా శోభాయమానంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. 11th నుంచి మంత్ ఎండ్కి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఏ పని చేసినా కలిసి వచ్చేస్తుంది. చక్కగా అప్పటిదాకా పెండింగ్ ఉన్నాయన్ని లిస్ట్ అంతా పెట్టుకొని ఈ టైంలో చేయడానికి ట్రై చేయండి. తర్వాత ధనలాభం చాలా విశేషంగా ఉంది. అయితే కుజుని వల్ల వీళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది గమనించుకోవాలి. తర్వాత అయితే కుజుడు భయపెట్టినా కానీ శుక్రుడు వల్ల వచ్చేసి అంత భయం అంతా పోతుంది. బట్ ఓవరాల్గా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. జనవరి విశాఖ నక్షత్రం వాళ్ళు జనవరి ఎండ్ 3rd వీక్లో వీళ్ళు అతిగా కన్ఫ్యూజన్ అయ్యేసి ఒక డైరెక్షన్ లెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో కనుక వీళ్ళకి సీనియర్స్ని కలిసిన, లేదంటే బిజినెస్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కలిసిన, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ ఒక మెంటార్స్ని కనుక కలవగలిగితే వాళ్ళ నుంచి మంచి డైరెక్షన్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి 3 విషయాలు చాలా బాగుంటుంది, 3 విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎక్కడ చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ వీళ్ళకి కూడా ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఈ మంత్ అంతా చాలా బాగా కలిసి వస్తుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి, పర్టికులర్గా ధనం రిలేటెడ్ మ్యాటర్స్లో, సక్సెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో.
వీళ్ళు 2 విషయాల్లో ఒకే ఒక విషయంలో యాక్చువల్గా ఒకే ఒక విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో అతిగా భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకొని ప్లాన్ బి కూడా పెట్టుకోవడం చాలా అవసరం. అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి 3-4 విషయాలు చాలా బాగుంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ బాగుంటుంది అంటే వీళ్ళకి చాలా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, సంపదలు వచ్చేస్తాయి, విశేష ధన లాభం ఉంది. చాలా ఎక్కువగా అప్పటిదాకా ఆగిపోయిన ధనం కానివ్వండి, ఇన్ఫ్లక్స్ చాలా ఫ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదే జనవరి 17th వరకు వారు జనవరి 12th ఈ మధ్యలో ఏదైనా ఒక వాళ్ళ తలపెడుతున్న పనికి వాళ్ళకి ఒక హాని జరిగి దాని ద్వారా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే భయము, అతి భయము, లేదంటే ఒక హాని జరగటం వల్ల దాని ద్వారా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇవి చూసుకుంటే మిగతా వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అలాగే అండి, మరి వీరికి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయేమో తెలియజేస్తారా? పరిహారం కనుక చూసుకుంటే విశాఖ నక్షత్రం వారికి మన్యు సూక్త పారాయణం చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. వీళ్ళకి కుజుని యొక్క ప్రభావం కూడా ఉండటం వల్ల వీళ్ళకి కందుల్ని గనక మంగళవారం రోజున గనక దానం చేస్తే చాలా బాగుంటుంది. అట్లాగే అనురాధ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి దుర్గాదేవిని దర్శనం చేసుకోగలిగితే, విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకోగలిగితే దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. దగ్గర ఎక్కడున్నా కానీ దుర్గాదేవి గుడికి వెళ్ళేసి, ఎందుకంటే వీళ్ళకి రాహుకేతులకు ప్రభావం ఎక్కువగా ఉంది ఈ నక్షత్రం వాళ్ళకి. అక్కడ చాలా మంది వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకున్నాం ఇప్పటిదాకా, అది ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని దుర్గాదేవిని ధ్యానం చేసినా కానీ చాలా చక్కగా పోతుంది. జ్యేష్ఠ వాళ్ళకి కార్యహాని ఎక్కువగా జరుగుతుంది కనుక హనుమాన్ కార్యసిద్ధి స్తోత్రం అని చెప్పేసి శ్లోకం ఒకటి మనకి గూగుల్లో చేసుకుని జరుగుతుందండి. హనుమాన్ కార్యసిద్ధి స్తోత్రం అని చెప్పేసి 4 లైన్లు చిన్న శ్లోకం ఉంటుంది. అది కనుక వాళ్ళు రెగ్యులర్గా జపం చేసుకోగలిగితే అది కూడా రాహు వల్ల ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కార్యహాని జరగకుండా వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చుకొని చక్కగా అన్ని పనులు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా గనక భార్యాభర్తలు ఎందుకంటే వీళ్ళకి ఇప్పటిదాకా అర్ధాష్టం శని కూడా ఉంది. నాకు తెలిసిన కాల్స్ వచ్చే వాళ్ళలో ఈ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా అనురాధ కానీ జ్యేష్ఠ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా సఫర్ అవుతున్నారు, లేదంటే ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్లో చాలా సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు అన్యోన్య పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే వాళ్ళ మధ్య బాగా అన్యోన్యత ఉండేసి వాళ్ళ బంధం దీర్ఘకాలంగా ఉంటుందని చెప్పేసి ఇది కనుక మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే అండి, మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి వసుంధర గారు. చూసారు కదండి, మరి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలను అయితే తెలియజేయడం జరిగింది. రాహుకేతుల ఇంపాక్ట్ కూడా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఇవైతే ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు సురేష్ బాబు గారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ధన్యవాదాలు.